హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఒక విడతల రజని, ఒక రోజా, ఒక లక్ష్మీ పార్వతి వాళ్ళ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఈ రోజా కానీ మన లక్ష్మీ పార్వతి గారు కానీ విడుదల రజని గారు కానీ ఏంటి సార్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎలా పడితే అలా. అసలు ఈవిడైతే లక్ష్మీ పార్వతి అయితే మరీ దారుణం. అసలు ఏంటి సార్ అసలు వాళ్ళ గురించి ఏమన్నా కొంచెం వివరణ ఇవ్వండి సార్. అంటే వాళ్ళ గురించి చెప్పేది ఉంది, ప్రజలు తెలుసు బాగా. విడుదల రజనీ కోసం తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ విడుదల రజనీ సైలెంట్ కిల్లర్, మెత్తగా ఉంటూ కొన్ని మాటలు మాట్లాడుతుంది. ముందు రోజా గురించే మాట్లాడుకుందాం. రోజా ఏంటంటే ఆవిడ చూస్తే జాలి పడుతుందండి. ఆవిడకి ఎవరో ట్రోల్ చేశారట, కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. చూసారా, నా మీద ఇలా ట్రోల్ చేశారు, నా కూతురు కూడా బాధపడుతూ ఉందని చెప్పింది. మరి అలాంటి బాధ ఇతరులకు ఉంటుంది కదా. నువ్వు నీ మీద ట్రోల్ చేసేసరికి ఏడుస్తూ చెప్తున్నావు. మరి నువ్వు రకరకాలుగా పవన్ కళ్యాణ్ని ఆడవాళ్ళతో కొట్టిస్తా అన్నావు. మరి నేనేమనుకోవాలి? ఏమ్మా, నినక మొన్నే అన్నా కదా పవన్ కళ్యాణ్ని ఆడవాళ్ళతో కొట్టిస్తానని. పవన్ కళ్యాణ్ని అనరాని మాటలు అన్నావు. అంటాను ఎక్కడ 2 ప్లేసుల్లో నుంచున్నావు, 2 ప్లేసుల్లో ఓడిపోయావు. రా, నువ్వు ఎక్కడికి వస్తావు రా, ఛాలెంజ్ చేస్తున్నాను, నీ మీద నేను గెలుస్తాను. ఈ చిన్న మాట, ఒక ఆడది తొడగొట్టి ఛాలెంజ్ చేయడం చిన్న మాట అండి. 2 ప్లేసుల్లో ఓడిపోయేట్టు 70 సార్లు ఓడిపోయావు. కాలం కర్మం కలిసి లేకపోతే ఓడిపోతారు. ఎలక్షన్లో ఎవరు చెప్పి గెలిచిన వారు ఉన్నారా ఎంతవరకును? ఎవరైనా ఉంటారా? ఏమో దైవాదేరు, అది భగవంతుడి కన్నా. గెలుపు ఓటమి సహజమే కదా సార్. గెలుపు ఓటములు సహజం. ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? ప్రజల దృష్టిలో పడతావు. ప్రజల దృష్టిలో పడితే ఏం చేస్తారు వాళ్ళు? ముక్క తొక్క తీసేస్తారు. నీకు రజనీకాంత్ విషయంలో జరిగిన పరాభవం తెలుసు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఇంకా పరాభవం జరగబోతుంది. రోజా గుర్తించాలి. ఇప్పుడు నిన్నేదో పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొట్టిన పోసానన్నారు కానీ రోజాని దేంతోనో కొట్టిన జనసేన అని ఆ వార్త వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆ మాటలు మనం పలకలేము, కుసంస్కారం కనుక. మీరు పలకగలరు, మీకు ఆనందం. అంతేగాని ఇట్లాంటి అసలు సినిమా ఆర్టిస్ట్గా ఉంటూ మంచి పిల్లగా ఉంటూ మంచిగా ఉండాలి. కానీ రోజు పవన్ కళ్యాణ్ మంచోడు కాదు, మూర్ఖుడు, దరిద్రుడు, కుట్రదారుడు, ప్యాకేజీ స్టారు, సూపర్ స్టార్, ప్యాకేజీలో సూపర్ స్టార్ అట. ఆయన చూస్తే ఒక ఇరిటేషన్ వస్తుందట. ఈయన చూస్తే మన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చూస్తే ఇన్స్పిరేషన్ వస్తుందట. ఇన్స్పిరేషన్ వచ్చినా ఇరిటేషన్ వచ్చినా నీకే కదా. నీకు ఎవరిని చూసినా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. నీ గత జీవితం అందరికీ తెలుసు కదా. నీకు ఎప్పుడు ఎమోషన్ వస్తుందో, ఎప్పుడు ఆనందం వస్తుందో, ఎప్పుడు ఇరిటేషన్ వస్తుందో జనానికి తెలుసు. నువ్వు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రోజా మాత్రం అతి చెడ్డ కాలం చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే నువ్వు నోరు పారేసుకున్నట్టుగా ఆడవాళ్ళు ఎవరు నోరు పారేసుకోలేదు. ఒకటి. నెక్స్ట్ లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతికి ఎందుకండి 24 గంటలు ఎన్టీఆర్ కుటుంబం మీద పడేస్తుంటే, నువ్వు ఎన్టీఆర్ కుటుంబం నీదే కదా. నీకు తెలుసో తెలియకో ఆయన అదృష్టమో దురదృష్టమో ఆయన భార్య అనిపించుకున్నా కదా. మళ్ళీ ఆ కుటుంబాన్ని పూర్తిగా ఎత్తిపొడుస్తావు ఎందుకు? ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులేమో రెక్క తొక్క తీసేసి అంటే పైశాచిక ఆనందాన్ని పొందుతాం ఎందుకు? ఎప్పటికైనా మీరు నందమూరి లక్ష్మీ పార్వతిని రాసుకోవాల్సిందే కదా. ఆ రాసుకోవడానికి సిద్ధంగా లేకపోతే వీరగంధం లక్ష్మీ పార్వతిని నువ్వు రాసుకోగలిగినట్టయితే పర్వాలేదు, తప్పులేదు. మరి దానికి ఒప్పుకోకుండా ఇప్పుడు ఒకవేళ నోరు తిరగనివాడు లేకపోతే ఇట్లాంటి ఒక డీటెయిల్స్ తెలియనివాడు అంటాడు వీరగంధం లక్ష్మీపార్వతి అంటాడు. ఎందుకంటే మీ ఇంటి పేరు అదే అనుకొని అంటే జైల్లో పెట్టేస్తావా? ఎవరికైనా వాక్ స్వాతంత్ర్యం లేదా? వాక్ స్వాతంత్ర్యం ఉందని తప్పులు మాట్లాడతారా అంటారు. అటు తప్పులే మాట్లాడతారు. ప్రజలు తప్పులు మాట్లాడతారు కాబట్టే కదా మీ ఆటలు సాగుతున్నాయి. ప్రజలు కరెక్ట్గా మాట్లాడితే ఒక్క నాయకుడు రోడ్డు మీద తిరగలడా? ఏంట్రా బాబు నువ్వు చేస్తుందేమిటి, నువ్వు కూస్తుందేమిటి అని కాళ్ళు రుచుకొని గల్లా పట్టుకొని అడిగితే
ఈరోజు ఒక నాయకుడు మాట్లాడలేడు కదా, ఒక నాయకురాలు మాట్లాడలేదు కదా, అది ఆలోచించమంటున్నాను అన్నమాట. అరే విద్యాగంధం చదువుకొని నీకు సంస్కారం అవసరం లేదు, చదువుకున్నావు, రేపు పొద్దున్న రేపటి సమాజం ఎలా ఉండాలో జడ్జి చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఎలా మాట్లాడితే నీ తర్వాత వచ్చేవారు కూడా ఎలాగే మాట్లాడతారు. అసలు నాయకులు అంటే ఎలాగే మాట్లాడకావరా, ఎలా మాట్లాడితే బాగుంటుందేమో అనుకొని అపార్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు. దీని గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాలి లక్ష్మీభారతి గారు. ఎందుకంటే మంచిది కాదు, అసలు మీరు రావద్దు, బయటికి రావద్దు. ఎందుకంటే ఆ మహానుభావుడు ఏదో ఆ పేరు తగిలించుకున్నారు కనుక ఆ మహానుభావుడు తాలూకు సేవలో తరించండి. ఇది నేను చెప్పదలుచుకుంది. సీనియర్ ఎన్టీఆర్ గారిని పరువు తీసినట్టే కదా సార్ ఈవిడ మాటలు. పరువు తీసి ఎప్పుడో పోయిందండి. ఎన్టీ రామారావు గారి పరువు ఎక్కడుంది? ఎప్పుడో పోయింది. ఎన్టీ రామారావు గారి తాలూకు అర్ధంగిగా ఉండి తెలుగుదేశంలో లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు వెళ్ళిందో అప్పుడే పోయింది పరువు కదా. ఇక మన మూడో వ్యక్తి విడుదల రజనీ కోసం వద్దాం. చంద్రబాబు నాయుడు ఉంటుండగా ఒక మాట అన్నది నాకు చాలా బాగా గుండెల్లో కదిలింది మాట. అన్నా, నువ్వు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో హైటెక్ సిటీలో నాటిన మొక్కన్నా నేను అని చెప్పావు. ఇప్పుడు బాబు నిజంగా ఎంత విశ్వాసంరా, అంటే సాఫ్ట్వేరు ఐటీ ఫీల్డ్లో నాటిన మొక్క అంటుంది, ఎంత మంచిది అనుకున్నమాట. ఇక్కడ పోయినట్టయితే అంతకంటే ఎక్కువైపోయింది. ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనమాట. ఈ జన్మకి చాలు అన్నా, నువ్వు నీ రుణం తీర్చుకోలేనన్నా అని చెప్తున్నావు. రుణం ఎలా తీర్చుకోలేదో ఆ ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు అతి సన్నిహితంగా ఉండేదానివి జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల గారికి. జనరల్గా నీకున్న సామర్థ్యాన్ని చూస్తుంటే నువ్వు రుణం తీర్చుకొనే ఉంటావు. ఎందుకంటే ఎవరికి రుణపడవు, వెంటనే తీర్చేసుకుంటావు. దాన్ని ప్రత్యేకించి చెప్పుకోవడం ఎందుకు? డెఫినెట్గా సజ్జల గారికి కానీ, ఎన్టీ రామారావు గారికి కానీ, సజ్జల గారికి కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రుణం తీర్చుకొనే ఉంటావు. ఎప్పుడు రుణపడే మనస్తత్వం కాదు లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళ చరిత్ర బయటికి తెలుసు. వీళ్ళ తాలూకు దాన్ని ఏమంటారు, వీళ్ళ వైభవం, వాళ్ళ మాటకి ఎంత విలువిస్తారో, వాళ్ళ ప్రవర్తనకి ఎంత విలువిస్తారో, ఇంటా బయట ఎలాగుంటారో, వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి చీకటి కోణాలు ఏమిటో అన్నీ ప్రజలకు తెలుసండి. మనకంటే ఎక్కువ ప్రజలు చెప్తారన్నమాట. ఎవరి గురించి చెప్పాలన్నా మనం తక్కువ ఏదో మన టీవీల్లో చూసి పేపర్లో చదువుకుని మాట్లాడతాం. కానీ జనం మధ్య తిరుగుతుండగా ప్రజలు గమనించినటువంటి నగ్న సత్యాలు కొన్ని ఉన్నాయి చూసారా, అవి మాత్రం ప్రజలకు తెలుస్తాయి, ప్రజలు మాట్లాడుకుంటారు. కనుక తీర్పు ప్రజలు ఇస్తారు. ఈలోగా మీరు కంగారు పడి ఏదో అర్ధరహితంగా మాట్లాడుకోవడం మాత్రం మంచిది కాదు. పార్టీ ఏది అధికారంలోకి వస్తే దాంట్లోకి జంప్ అయిపోతున్నారు సార్. ఏంటి సార్ ఇది, రాజకీయ విలువలు లేవంటారా? రాజకీయ విలువలే లేవండి, కేవలం సంపాదనే పరమావధిగా. ఎందుకంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో జంప్ అయిపోతారు. తెలుగుదేశం వచ్చిందనుకోండి బ్రహ్మాండంగా జంప్ అయిపోతారు. ఒకవేళ జనసేన వచ్చిందనుకోండి ఈ పవన్ కళ్యాణ్ పెద్ద దేవుడు అయిపోతాడు. సాక్షాత్తు ఎంత దిగజారిపోతారంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తే ఆ తిరుపతిలో ప్రధాన పూజారి ఆయన రమణ దీక్షితులు ఏమన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డిలో శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడట. గద శంకుచక్ర నామాలు, పెద్ద 3 నామాలు. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడో ఈయన అలాగే ఉంటాడట. అది ఎవరు చెప్పారు? వెంకటేశ్వర స్వామి తాలూకు ప్రధాన పూజారి చెప్పాడన్నమాట. వీళ్ళు డబ్బుల కోసం ఎంతగా దిగజారిపోతారో అన్నదానికి దీన్ని మించిన ఉదాహరణ లేదు. అప్పుడు ఈయనేమో పింక్ డైమండ్ అంటే అనమంటే పింక్ డైమండ్ అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అదే పింక్ డైమండ్ లేదేమీ లేదండి. ఇప్పుడు పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు ఇంట్లో తలగడ కింద ఉందని చెప్పాడు ఈ పెద్ద మనిషి రమణ దీక్షితుడు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, డబ్బులు ఇస్తామంటే ఎంతకైనా దిగజారిపోయి మాట్లాడతారన్నమాట. దీన్ని మళ్ళీ ఆ స్వామే చూసుకుంటారండి. మనం అంటే ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగుడా అంటారన్నమాట. మనకు తెలియకపోతే ఆయన ఈశ్వరుడు తెలియదు, అన్నీ తెలుసు. శివునార్థం లేనిదే చేయమైనా కొట్టదు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.